గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనకి మార్కెట్ వచ్చేసి బాగా 1.64% నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా మనకి 1.61%, బ్యాంక్ నిఫ్టీ కానీ ఐటీ కానీ అన్నీ బాగా పెరిగినాయి, మోర్ దెన్ 1.5%. కాకపోతే మనకి స్మాల్ క్యాప్ వచ్చేసి జస్ట్ 0.27% పెరగడం జరిగింది. సో ఎవరైతే స్మాల్ క్యాప్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళ దానిలో అంత మొమెంటం, పోర్ట్ఫోలియోలో మొమెంటం అయితే అంత లేదు, అది మీరు ఒకసారి గమనించాలి. సో మేజర్గా ఈ విధంగా మార్కెట్ పెరగడానికి దీని బ్యాక్ గల కారణం ఏందనేది మనం ఒకసారి చూద్దామండి. ఈవెన్ మనం చూసినట్లయితే మనకి నిక్కీ, ఏషియన్ ఇండిసెస్, డౌ ఫ్యూచర్స్, సో మనకు వచ్చేసి గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి 23,071 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో జస్ట్ మనకి ఆల్మోస్ట్ ఒక 100 పాయింట్స్ అప్లోనే ఉందండి నిఫ్టీకి గిఫ్ట్ నిఫ్టీకి డిఫరెన్స్. సో ఇంతగానో మనకి వేరియేషన్ రావడానికి గల కారణం ఏంది, అసలు ఇంత ఈరోజు మార్కెట్ పెరగడానికి గల కారణం ఏందనేది చూద్దాము. మనం యూరోప్ మార్కెట్స్ చూసినట్లయితే జస్ట్ మనకి ఆల్మోస్ట్ కొంచెం మైల్డ్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. సో మనకి యూఎస్ ఫీచర్స్ వచ్చేసి కొంచెం నెగిటివ్లో ఉన్నాయండి. సో మనకు వచ్చేసి చూసిన ఎస్ఎన్పి కానీ, నాస్డాక్ కానీ, డవ్ ఫీచర్స్ కానీ మనకు కొంచెం నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. కాకపోతే మన మార్కెట్స్ అయితే చాలా బులిష్ మూమెంటం, దగ్గర మనకి 350 పాయింట్స్ దాకా మనకి అప్ సైడ్ మూమెంటం అనేది చూసాము. సో ఇంతగా మనకి మార్కెట్ ర్యాలీ అవడానికి గల కారణం ఏందనేది చూద్దాం. 369 పాయింట్స్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ వచ్చేసి 369 పాయింట్స్ అప్లో ట్రేడ్ అయింది. సో ఇంతగా మార్కెట్ పెరగడానికి గల కారణం నిన్న ఒక ఆర్బీఐ నుంచి ఒక పెద్ద న్యూస్ అయితే వచ్చిందండి. సో ఈ ఆర్బీఐ నుంచి ఎంత ఇంపార్టెంట్ న్యూస్ చూడండి. మనకి ఆర్బీఐ అప్రూవ్స్ డివిడెండ్ ఆఫ్ 2.11 lakh crore టు సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 24 అప్ 140% ఇయర్ ఆన్ ఇయర్ అన్నట్లుగా ఇచ్చారు. సో వీటి యొక్క స్టాటిస్టిక్స్ కూడా చూస్తాము. ఆర్బీఐస్ పే అవుట్ టు సెంటర్ ఓవర్ ద ఇయర్స్ మనకి ఫైనాన్షియల్ ఇయర్ 16 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 24 దాకా చూపించారు ఇక్కడ. సో ఇది వచ్చేసి హైయెస్ట్ ఉందండి. ఫైనాన్షియల్ ఇయర్ 19 తర్వాత మేము పోస్ట్ కోవిడ్ మనకి ఇది హైయెస్ట్ ఉంది. సో ఇంతగానో పే అవుట్ వచ్చినప్పుడు సో ఇది వచ్చేసి మనకి మార్కెట్లో ఒక బిగ్ పాజిటివ్ మూమెంటం అనేది రావటం జరిగింది. సో బిగ్ పాజిటివ్ మూమెంటం అనేది రావటం జరిగింది. దీనికి గల కారణం కూడా ఇంకో కారణం కూడా ఉంది. అది చూసినట్లయితే ఇది చూడండి, ఇండియన్ 10-year బాండ్ ఈల్డ్ అట్ నియర్ 1 year లో పోస్ట్ రికార్డ్ సర్ప్లస్ ట్రాన్స్ఫర్ బై ఆర్బీఐ. సో ఆర్బీఐ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల బాండ్ ఈల్డ్ కూడా మనకి తగ్గింది. సో బాండ్ ఈల్డ్ తగ్గడం కూడా మనకి మార్కెట్లో ఒక పాజిటివ్ సెంటిమెంట్ అనేది క్యారీ చేసింది. సో మనకి మామూలుగా ఒక 1000 CR 2000 CR సెల్లింగ్ అయితేనే మనకి విపరీతమైన మార్కెట్లో 200 పాయింట్స్ 300 పాయింట్స్ అలా పడుతుంది. కాకపోతే ఒకేసారి మనకి ఇంత ఫ్లో ఉంది కాబట్టి సో ఇది వచ్చేసి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటా లేకపోతే మనకి అగ్రికల్చర్ ఏదైనా కానీ సో డెవలప్మెంటల్ యూజ్కి ఉపయోగపడుతుంది అనే ఒకే ఒక జస్ట్ హింట్తో ఈరోజు మార్కెట్ విపరీతమైన పాజిటివ్లో ట్రేడ్ అవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మంచి శుభపరిణామం అండి, బిఫోర్ మనకి ఎలక్షన్ రిజల్ట్స్ రాబోయే ముందు. ఓకే, సో మార్కెట్ ఇంకా పెరుగుతుందా లేదా అనేది ఒకసారి చూద్దాం. మేజర్గా ఈరోజు బెనిఫిట్ అయిన స్టాక్స్ ఏంటంటే మనకి అదాని గ్రూప్ స్టాక్స్ విపరీతంగా మనకి పాజిటివ్లో ట్రేడ్ అవ్వడం చూసాం ఈరోజు. అదాని గ్రూప్ ఓకే, సుజిలాన్ ఒకటి మనకి మళ్ళీ అప్పర్ సర్క్యూట్ అండి. దీనికి ఒక ఆర్డర్ రావడం, మెయిన్ ఆర్డర్ రావడం వల్ల బల్క్ ఆర్డర్. సో అదాని గ్రూప్ అయితే ఈరోజు షేర్స్ బాగా పెరిగినాయి. రేపు ఇదే మొమెంటం క్యారీ అవ్వచ్చా లేదా అనేది ఒకసారి మనం మన యొక్క ఆప్షన్ చైన్ డేటా కూడా ఒకసారి గమనిద్దాము, యాజ్ వెల్ యాజ్ మన చార్ట్స్ కూడా ఒకసారి చూద్దాము. సో మనకి 23,000 రౌండ్ ఫిగర్ ఉంది. ఈ 23,000 రౌండ్ ఫిగర్ నుంచి నాకు 23,100 రౌండ్ ఫిగర్ అనేది ఇమీడియట్గా రేపు అచీవ్ టార్గెట్ రీచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ డౌన్ సైడ్ మూమెంటం అయితే మాత్రం నాకు 22,950నే ఇమీడియట్ సపోర్ట్ కనిపిస్తుంది. సో 22,950నే ఇమీడియట్ సపోర్ట్ కనిపిస్తుంది. సో 950 to 23,100 లెవెల్స్ అనేది రేపు క్రూషియల్గా మారనున్నాయి. ఒకసారి మన లెవెల్స్ ఇది కూడా చూద్దాము. సో ఎనీహో ఇప్పుడు వచ్చేసి మనకి ఆల్ టైమ్ హైస్ అనేది ఫామ్ అయినప్పుడు మార్కెట్లో మనకి మేజర్గా నెక్స్ట్ ఎక్కడ లెవెల్స్ వాటికి వెళ్ళొచ్చు అంటే నాకు అవి 23,100 అండ్ నాకు లో వచ్చేసి ఈ లెవెల్ 22,908. సో ఈ లెవెల్సే నాకు కనిపిస్తుంది మేజర్గా. సో ఈ యొక్క లెవెల్స్లో రేపు ఒకవేళ ట్రేడింగ్ అయితే జరగవచ్చు అన్నట్లుగా కనిపిస్తుంది. ఒకవేళ ఎనీ ఛాన్సెస్ ఏదర్ అప్ ఆర్ డౌన్ ట్రెండింగ్ ఏది ఉన్నా కానీ మన వాట్సాప్ గ్రూప్ ద్వారా మీకు పింగ్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా లెవెల్స్ ఒకసారి చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి ఆల్మోస్ట్ ఇది కూడా మనకి ఆల్ టైమ్ హై అన్నట్లుగానే మనకి వెళ్ళటం చూస్తున్నామండి. సో మనకు వచ్చేసి నియర్ అబౌట్ ఆల్ టైమ్ హై 48,000 సంథింగ్, మనకి ఆల్ టైమ్ హై వచ్చేసి 50,000 ఉంది. సో మనకి ఈ యొక్క గ్యాప్ క్యారీ అవుతుందా లేదా అంటే వన్స్ ఇంత మనకి బిగ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత మీరు చూడండి, నాకు వచ్చేసి ఈ రేంజ్ 49,055 అండ్ 48,780
ఆర్ 48,800 ఈ లెవెల్స్లో నాకు రేపు మార్కెట్ ఉండొచ్చు అన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే నాకు సో ఈ యొక్క గ్యాప్లో ఒక క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది. సో నాకు రేపు వచ్చేసి ఇది కూడా రేపు గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది ఉండొచ్చు అన్నట్లు కనిపిస్తుంది. సో మనకు వచ్చేసి ఇంకా హై రీచ్ అవ్వడానికి ఎంతో టైం అయితే లేదు. అది మీరు ఎవరైతే మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్ కూడా మనం ఫ్రీగానే ఓపెన్ చేస్తున్నాము. యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఏముంటలేదు. సో వన్స్ మనం ఓపెన్ చేసిన తర్వాత ఇది వచ్చేసి మనకి ఏ స్టాక్స్ పెట్టాలి ఏందనేది మనము మీకు మంచి గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ లెవెల్స్ వచ్చేసి మనకి 49,000 లెవెల్స్ వచ్చేసి మనకి 49,500 ఏ లెవెల్స్ అయితే ఉన్నాయో దీనిలో వచ్చేసి మేజర్గా నాకు 49,400 లెవెల్స్ అనేది నాకు క్రూషియల్గా కనిపిస్తుంది. 49,200. సో ఈ రెండు లెవెల్స్ నాకు క్రూషియల్గా కనిపిస్తున్నాయండి. ఈ రెండు లెవెల్స్ మీరు ఒకసారి గమనించవచ్చు. ఓకే, సో నాకు రేపు ఒకవేళ అప్సైడ్ మూమెంటం అనేది ఉంటే మాత్రం నాకు 49,200 లెవెల్స్ క్లియర్గా కనిపిస్తుంది అచీవ్ చేయడానికి. ఓకే, సో ఏ లెవెల్స్ అయినా మనం ఒకసారి మన వాట్సాప్ గ్రూప్ ద్వారా పింగ్ చేస్తాము. వాట్సాప్ గ్రూప్ జాయిన్ అయిన వాళ్ళు వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి. ఓకే.